బేసిక్ గా నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండి. ఇంతకుముందు చాలా సినిమాలు తీద్దాం అనుకున్నా, ఏ సినిమా తీయలేకపోయినా. అందుకే ఈ రోజు ఒక ఆడిషన్ పెట్టిన. వాడు కూడా డైరెక్టర్ వస్తున్నాడు, ఇంత టైం అయితే ఇంకా రావట్లేదు. ఆడిషన్ అని చెప్పిండు, ఎవ్వరు లేడీడా. నువ్వు ఎవర్రా ఆడిషన్ ఇచ్చిర్రు? అవును. ఇంతకు నువ్వు డైరెక్టర్. ఇంతకుముందుకు ఏం చేసినావు? నా పిల్లని తల్లిని చేసిన. అవునా? అదేంద్రా సినిమా పేరు సార్ అది. ఓహో సినిమా పేరా? ఇంతకీ నీ పేరేందో? 4 విక్రమ్. అదేంద్రా? ఆయన 3K ఫేమస్ అయిపోయిండు, నేను 4 పెట్టుకున్నా. ఏం పేరు సార్ మీ పేరు? కిడ్నీ రాజ్. కిడ్నీ రాజ్ అదేంది? దిల్ రాజ్ ఆయన ఉన్నాడు కదా, అందుకే కిడ్నీ రాజ్ అని నేను పెట్టుకున్నా. అరే ఇదంతా కదా స్టోరీ చెప్పరా. సార్ కూర్చోండి. సార్ సినిమా స్టోరీ ఓపెన్ చేస్తే బీరు వంగుతా అంటది. మీరెందుకు వంగుతుంది? ఓపెన్ చేసింది బీరే. ఓపెన్ చేసింది బీరే. ఒరే నేను స్టోరీ రా నాయన కథ. అరే మీరు టెన్షన్ పడకూడదు సార్, నాకు వదిలేసేయండి. ఒక్క నిమిషం. హీరో ఎవర్రా? చెప్పాను. అది కూడా చూపిస్తావా? చూచే షాక్ అవుతావు. పెద్ద హీరో సార్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టరా. సార్ వణకం సార్. సరే నల్లరికి సార్. సార్ ఇవన్నీ కాదు సార్, నేను ఒక పాట పాడతా. ఈ మధ్య హీరోలు పాటలు పాడితే సినిమాలు హిట్ అవుతాయి. ఒకసారి పాడండి సార్. ఒరిదల కాదల తందే నా మనసుకు దారిని వందే వెయ్యే వెయ్యే. సార్ మన ఓన్ సాంగ్ వెళ్ళిపోదాం. ఓకే సార్, రెడీ సార్. జీవితం ఇది వింత నాటకం. బా సార్. సార్ పాడేటు బొక్కలా ఉంది సార్, బొక్కలా ఉంది సార్. సినిమా స్టార్ట్ చేయరా మీరు? ఇదే పాటలతో ఉంటారా? సార్ సినిమా షూటింగ్ అంటే ఇక్కడ చేయకూడదు సార్, మన అవుట్డోర్ షూటింగ్ అంతా. రండి. హీరో గారి ఎండలో క్యారీ వ్యాన్ తేవాలి కదా సార్. కమర్ సార్. సార్ మీరు రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే. రే ఐస్ క్రీమ్ డబ్బు తీసుకొచ్చి క్యారీ అని అంటారు ఏంద్రా? సార్ ఈ ఎక్కువ మారుతుండు. భోజనం చేస్తున్నా మళ్ళా. సార్ భోజనం చేస్తున్నా, ఆగు. బాబు తమ్ముడు సినిమా సినిమా ఎవరు? ప్రొడ్యూసర్. ఆడు పిచ్చోడు సార్, మన సినిమాలో పిచ్చోడు సెలెక్ట్ చేశాను నేను. సార్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ఏదైనా ప్రూవ్ చేసుకుంటా సార్. అవునా? ఏదైనా చేయి, నన్ను ఇంప్రెస్ చేయి. ఏంటది? చేయి నువ్వు మా ఊరాలను తెలుసుకో సాగురు సార్. ఏంటి మీ గొడవ ఏంటి? చేసుకోరా అన్న. ఓకే సార్, చేసుకోరా. థాంక్యూ. సార్ హీరో కావాలి మాకు. ఇదిగో ఈయనే. క్లోజ్అప్ షాట్. క్లోజ్అప్ షాటా? సార్ అదే అది. తమ్ముకోండి. ఓకే సార్. షాట్ అదిరిపోయింది సార్. చూపిండి సార్ ఒకసారి. ఇదిగో ఇచ్చింది చూడండి. ఓకే చేద్దాం. రెడీ రెడీ. టైట్ తీసుకోండి. టైట్ గా. ఇది ఎందుకు టైట్ తీసావా? టైట్ క్లోజ్ సార్. ఏంటి నెక్స్ట్ ఏంది? హీరో గారు అలా నడుచుకుంటూ వస్తా ఉంటారు సార్. మనకు ఒక జిమ్మి షాట్. జిమ్మి ఎవర్రా జిమ్మి? కూర్చోండి సార్ ప్లీజ్ సార్. మేము ఇలా చేస్తాం యాక్టింగ్. ఏమొచ్చు సార్ మీకు? మాకు అన్నీ వస్తాయి. ఏది వచ్చింది ఏంటి? ఏదన్నా పోయింది సార్. చేయబోయిందా? అవును సార్. ఎట్లా పోయింది? ఇట్లా అంటే పోయింది సార్. సార్ మాకు ఫైట్ కావాలి, ఫైట్. ఇప్పుడు సార్ మీరు ఎడారి మీద నుంచి ఒక అడవి మీదుగా పరిగెడతారు సార్. కాదు సార్, ఇప్పటికిప్పుడు అడవి అంటే ఎడర్లు అడవి ఉంటుందా? అందుకే నేను పిలిచింది. తమ్ముడు వంగు. ఇది అడవి అండి. అడవిలోంచి మీ ఫేస్ పెక్కి ఒక్క జూమ్ సార్. చెట్లు అవుతానా సార్? సార్ మా దాంట్లో లోకల్ టాలెంట్ ఉంటుంది సార్, ఫైట్ మాస్టర్. కమన్ తమ్ముడు రా. తమ్ముడు ఏం చేస్తావు? ఏం చెప్పినా చేస్తా. సో ఒకసారి రొమాంటిక్ యాంగిల్ చూడాలి. రొమాంటిక్. సో నీకోసం ఒక సాంగ్ ప్లే చేస్తా. ఓకే. ఒకసారి చూద్దాం. హీరోయిన్ ఎవరు మరి? నువ్వే. ఇవే. అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. ఎట్లుంది సార్? బొక్కలా ఉంది, పోయి కూర్చో. సార్ విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ట్రైల్ షాట్. సార్ వాడు కూడా వాడాడు సార్, బాగా టాలెంట్ ఉన్నాడు. కమన్ నిల్చోండి. ఇక్కడ నుంచి ఊరు వాళ్ళకి ఒక డైలాగ్ చెప్తున్నాడు సార్. ఏం డైలాగ్ సార్? రే నువ్వు నన్నేం చేయలేవురా, చేస్తారా అని చెప్పి ఫైర్ అవుతారు. రెడీ సార్, రెడీ సార్. రెడీ, రోల్ కెమెరా, రెడీ, యాక్షన్. నువ్వు నన్నేం చేయలేవురా, రారా చేద్దారా. సార్ సినిమా ఎండ్ చేసేయండి, లాస్ట్ సార్ ఈ ఫైట్ తోటి సినిమా క్లోజ్ అయిపోతుంది. ఓకే జల్దీ ఏంటి సార్? రెడీ సార్? రెడీ. సార్ ఏం సార్ అది? ఇది బయట ఈ సీను, బయట సీను.
సినిమా అయిపోయిందా? అయిపోయింది క్లోజ్. ఎవర్రా నువ్వు అసలు ఏం చేసిన ఇంత ముందు నిజం చెప్పు. ఇది సమ్మర్ అని చెప్పి సార్. కాలేజ్ అయిపోయిందని చెప్పి ఖాళీగా ఉండి ఏదో స్టోరీ చెప్దామని చెప్పి నన్ను పిచ్చోని చేస్తావా? కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 విసులు. నమస్తే మేడం. నమస్తే సార్. తెలుగులో అంటారు పాస్ట్ ని గతం. ఈ రోజు మా స్కిట్ సుస్వాగతం. అన్న సుస్వాగతం అంటే గుర్తుకొచ్చింది ఈ రోజు మన గణేష్ గారి బర్త్డే. ఎవర్రా మీరు? గణేష్ ఫ్రెండ్స్ అంకుల్. గణేష్ వాళ్ళ డాడీ రా. మీరు గణేష్ వాళ్ళ డాడీ? హాయ్ ఫ్రెండ్. గాడిదిలాగా ఉన్నారు మీరు. నా ఫ్రెండ్స్ అండి, నాకు అర్థం కాదు. మీరు కూడా గాడిదిలా ఉన్నారు. మేము అన్నాం అంకుల్. అరే గణేష్, మీరు నమ్మిన నమ్మకపోయినా ఇతరే పవన్ కళ్యాణ్. సారీ ఫ్రెండ్స్ ఎవరైనా హట్ అయితే. 4 సంవత్సరాలకు ఒకసారి నీ బర్త్డే వస్తుంది. సో ఈ రోజు మనం అందరం కలిసి గుడికి వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పద వెళ్దాం గుడికి. ఇదేనా గుడి? గంటలేంది దేవత ముందు ఉండాలి కదా, దేవత వెనకాల ఉన్నాయేంటి? మనం ఇంకోసారి దేవతనం అనుకో, గంట సార్లు కొడతా. గుడి ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది గుడి. దా ఇగో ఇది ఎక్కేసి. భాస్కర్ గారు, మీరే రఘువరన్ మేము నమ్ముతాం, కానీ మీ వాయిస్ లోనే మాట్లాడరా ప్లీజ్. నానా నీరోజు నీ పుట్టినది కదా, ఎంత పెద్ద బంగారం ఎంత బంగారం అని చెప్పి కొలోనికి నీకు కూర్చోబెట్టిన, అర్థమైందా? బంగారం అని చెప్పి పందిని కూర్చోబెట్టిరాడు. నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తాను ఆయన. జాగ్రత్త వెళ్ళి జాగ్రత్త నాన్న. ఓకే. సంజయ్ ప్లీజ్ లవ్ చేయ. చూడు, నా చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు ఎంత తిరిగి నీ కాలు చెప్పులు అరుగుతాయేమో కానీ నా మనసు మాత్రం కరగదు. నా కూతురికి లవ్ లెటర్ ఇస్తావా? నేను మోరార్కుడి, నన్నెవరూ మోసం చేయలేరు. సంధ్య ఎట్రా నా కూతురికి ఐ లవ్ చెప్తావా? నేను మోనార్కుని, నన్నెవ్వరూ మోసం చేయలేరా? అంకుల్, మన గణేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అంకుల్. ఏం మాట్లాడుతుర్రా? కొట్టుకుంటే తీసుకుపోయారు అంకుల్. జరగండి. ఒక పని చేయండి, మీరు వెళ్ళి బెయిల్ చేయండి, నేను అర్జెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తా. ఓకే అంకుల్. సారీ. గణేష్ ఎక్కడ? ట్యాంక్ బండ్. ఏం చేస్తున్నాడు? నిమజ్జనం. నేను జైపూర్లో గణేష్ మహారాజ్ అంటలే, నా కొడుకు గణేష్ ఎక్కడ? ఇంతకీ ఎవర్రా నువ్వెవడు? నీ కొడుకెవడా? గణేష్ వాళ్ళ ఫాదర్. గణేష్ ఎవడు నాకు తెలియదా? అరే గణేష్ లేదంటారా? ఉన్నాడు అంకుల్. నేను మోనార్కుని, నన్ను ఎవ్వడు మోసం చేయలేడు. గణేష్ వాడే నా కొడుకు. రే ఇట్లా బెయిల్ తెమ్మన్నాను కదా, తెచ్చినాం అంకుల్. ఇదిగోండి. ఇగో ఏంద్రది? బేల్ అంకుల్. పూరి. సార్ ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే చేస్తా. రేయ్ సద్య ఉరుబైతే నేను మెరపండ్రా. సంజయ్ సంక్రాంతి ముక్కు అయితే అందులో గొప్పమ్మండ్రా. అదొక్కడ్రా. ఇద్దర్రా, నువ్వు రారా. అరే షౌకత్ అలీ ఖాన్, తప్పు మా వైపు ఉంది కదా, తల ఉంచిపోతున్నా. రానా వద్దురా అంటే సంజయ్ అనుకుంటూ పోతివి, దూడలంతా దగ్గరికి అయితే. డాడీ నీ బర్త్డే ఈరోజు, ఒక్క నిమిషం ఇక్కడ ఉండు. డాడీ నా వల్ల నువ్వు ఎన్నో అనుమానాలు పడుతున్నావు. అనుమానం కాదురా, అవమానాలు రా. నన్ను క్షమించు డాడీ. క్షమించడం కాదురా, ఈరోజు యువర్ బర్త్డే నాన్న. ఇగో కేక్ కోసుకో. డాడీ సంజయ్ కావాలనిపిస్తుంది డాడీ. దేవుడు కావాలా, సంజయ్ కావాలంటే ఎవరు చెప్తాం? డాడీ అది ఇప్పుడు కాదు డాడీ, నెక్స్ట్. ఓకే మర్చిపోయినా దానా. అంకుల్
కమింగ్ స్టడీస్ అంకుల్. లోపల ఉన్నది పోనాడు. సరే అంకుల్. ఏ కళ ఇప్పుడు వచ్చు. అబ్బో నువ్వు మొద్దోలు ఉన్నావు కానీ ఒక్కటి కూడా చెప్పవు. కాలేజీలోనేమో రేపు ఎగ్జామ్ హాల్లో మంచిగా చెప్తా తీయ అంటే ఒక్కటి కూడా చెప్పవే. నువ్వైతే నమ్మనే నమ్మద్దు నిన్ను. సంజయ్ గణేష్ ప్లీజ్ సంజయ్ ఒక్కసారి యాక్సెప్ట్ చేయి సంజయ్ ప్లీజ్. నా బాధ నా ఫీలింగ్స్ అన్ని నీకు అర్థమైతే సంజయ్. గణేష్ ప్లీజ్ ప్లీజ్ సంజయ్ ప్లీజ్ సంజయ్ ప్లీజ్. ఎవరు లోపలికి వచ్చాడు? ఎవరు ఆడు? ఎవరు రాలేదు. నేను మోనార్క్, నన్ను ఎవడు మోసం తెలియడు. నేనే చదువుకుంటున్నా నాన్న. ముద్దు మీద కొడతా. ఎవడు? నేనే గట్టి. ఈ రోజు వీడు వచ్చాడు, తర్వాత వీక్ ట్యూన్ ఉంటాడు, వాడు ఆట పెడతాడు, అందులో పాట పెడతాడు, తర్వాత నేను ఒప్పుకోవాలి. సంధ్య ప్లీజ్ క్యాష్ తిన్నావా? ఇన్నుడు కాదు మా నన్ను చంపిండు. 2 నిమిషాలు నేను చెప్పేది నువ్వు ప్లీజ్ సంధ్య. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. ఎవడే ఇంట్లోకి వచ్చాడు? నేను మోనార్క్ని. రేయ్ ఇంట్లోకి ఎవడన్నా వచ్చాడు? ఎవరు రాలే. వస్తే నాకు చెప్పు. ఎవడో ఇంట్లోకి వచ్చాడు? ఎవడు వాడు? ఎవరు రాలేదు నాన్న. రేయ్ ఎవరు రాలేదా? రాలేదు. వస్తే నాకు చెప్పు. నిన్ను ఇలా కాదే, ఇప్పుడే హైదరాబాద్ తీసుకెళ్తా. నువ్వు వస్తావా? అడో మా కొడుకు ఎటు పోతుండో ఏం చేస్తుండో ఇవ్వని తెలుస్తలేదు. మా అమ్మ డాడీ నీకోటి చెప్పాలి డాడీ. సంజయ్ కావాలనిపిస్తుంది డాడీ. అరే నాకు చిన్న డౌట్ రా, నీకు నీ ప్రాణం కావాలా సంధ్య కావాలంటే ఏం చెప్తావురా? డాడీ దేవుడు నీకు నీ చావు కావాలన్నా సంధ్య కావాలంటే సంజయనే కావాలనుకుంటా డాడీ. పట్టుకునేటప్పుడు రోజ్ ఫ్లవరే పట్టుకున్నా డాడీ, కానీ కుచ్చుకుంటుండు డాడీ. ఒకవేళ నాన్న కావాలా సంధ్య కావాలంటే ఏం చెప్తావు? మా నాన్నకు కోడలుగా సంజయ్ రావాలని కోరుకుంటా డాడీ. నువ్వు మారవురా, నీ సంధ్య దానికి పోతావో ఏం చేసుకుంటా పో, నేను పోతున్నా. అరే పీటర్, పీటర్ ఏమైందిరా? అరే సంధ్య హైదరాబాద్ పోయిందంటరా. ఒకవేళ ఇంటికి వస్తే ఈ నంబర్ ఇయ్యండి రా, మర్చిపోకుండా. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో. అరే ఏంట్రా గణేష్ గారు ఏం చెప్పినా ఈనాడేంద్రా హైదరాబాద్కి వెళ్ళిపోతా అంటాడేంద్రా? అరే ఎటైనా పోనీరా, వారు చెప్పినప్పుడు విన్నప్పుడు మనకెందుకురా, పడేసే. ఎట్లా చచ్చిపోయిండ్రా? చెప్పురా ఎట్లా చచ్చిపోయిండు? అయ్యో అయ్యో, నేను అక్కనే ఉన్నారా, పక్కకే ఉన్నారా. యాక్సిడెంట్ అయినప్పుడు ఒకటి అడిగిండు, ఎవరో పాప చచ్చిపోయి. నేనే ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందని చెప్పినారా. అరే ఎవర్రా చిత్తుకొర్రి పెట్టింది? ఎవర్రా? ఈ చేతులతో నేనే పెట్టాను. అయ్యో వద్దురా గణేష్, చెప్పినా కదరా వద్దురా వద్దురా అని. సంజయ్ చచ్చిపోయిందా? మా డాడీ కాదా? డాడీ కాదురా. రాజు డాడీ కాదురా, సూట్ పెట్టిన ఐరన్ చేసుకుందామని వీడికి ఎందుకు వచ్చింది? కాదు డాడీ, సంజయ్ చచ్చిపోయింది. నన్ను నువ్వైనా అనుకున్నా కదా డాడీ. ఈ సంజయ్ కాకపోతే ఇంకో సంజయ్ దాపోదాం. అరే కాదురా, నీ లవర్ రాది పోతే ఉందా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఈ కాలేజ్ లో నా పేరు తప్ప ఎవరి పేరు వినిపించద్దు. రే వచ్చే ఎలక్షన్ లో మా జేడి గారు మాత్రమే నించోలే, కాదని ఎవడ నించున్నా అని తలకాయ ఉండదు. అర్థమైందా? తప్పకుండా మంచిగున్నా అన్న నువ్వు, మంచిగున్నా అన్న నువ్వు. అర్థమైందా? పాటని పాఠముది మేటని
పాట ఉంది దేనికో ఓటు చెప్పరా. హలో బ్రదర్. మంచి సినిమా సార్, నాగార్జున గారిది, అదిరిపోద్ది. ఏయ్ ఏ అది కదా బీకామ్ కంప్యూటర్స్ క్లాస్ రూమ్ ఎక్కడ? టైటిల్ అండి, లెఫ్ట్ తీసుకోండి, మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడికి రండి. ఎందుకు? బ్యాక్ సైడ్ ఉంది క్లాస్. నా పేరు శివ. అది కూడా ఇలా సినిమా కార్తీది. అది కాదు, నా పేరు శివ. ఇంతకు మీ పేరేంటి? ఏంటి? ఓపెన్ చేయండి. ఏంటి శుభలేఖ ఇచ్చారు? శుభలేఖ సుధాకర్, శుభలేఖ సుధాకర్. ఈయన పేరేంటి? ఐలయ్య. మీ నాన్న పేరు పేరు? ఐలయ్య. మీ బావ పేరు? మా బావ పేరు ఐలయ్య. ఐలయ్య. గుడ్ మార్నింగ్ సార్. పైన సూర్యుడు ఎర్ర కొడతా అంటే మీకు గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే జీవితం. అసలు జీవితం అంటేనే ఒక జీతం. ఖచ్చితంగా జీవితంలో జీతం ఉండాలి. జీతం ఉన్నప్పుడే జీవితం బాగుంటది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకు జీతం ఇంకా రాలే. బాబా అయ్యి బాబా, బాబాయ్ గో ఈసారి ఎట్లయినా పాస్ కావాలి. వర్రాను శివ. యువన్కి భవానీ, భవానీ మళ్ళొస్తా, మళ్ళొస్తా. ఇది క్లాస్ రూమ్, ఇక్కడ బండి పార్క్ చేయొద్దు. మరి మీ ఇంట్లో పెట్టాలి పోయి. షట్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. జోడాబాయిల్ క్లాస్ లో గుట్కా నమ్మకూడదు. అందు గురించే నోట్లో నమ్ముతున్నా. ఐ రియల్లీ టికెటెడ్ బాయ్కాట్. శివ శివ శివ. ఎవడ్రా నువ్వు? ఓవర్రా శివ. ఏం చేయాలైతే? నేను ఎవరి మనిషినో తెలియకుండా నా మీద చేస్తున్నావు. ఎవడ్రా? భవానీ మనిషిని. రే భవానీ తీసుకొస్తా. శివ ఇంటి వాడే. రైట్ రారా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీ డైలాగ్ ఉందా? మీ డైలాగ్ ఉందా? ఎస్. సారీ సారీ. అబ్బా కొట్టోడైనా గట్టోళ్ళ ఉన్నాడు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళని కొడుతున్నాడు. హలో ఒక్కసారి, ఇంకొకసారి నిన్నే పిలిచేది. చీరలు అమ్ముకుండా కనిపిస్తుంది. ఒకసారి 2 సార్లు అంటున్నావు. అట్లా కాదు, వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? మొదటి నుంచి చూస్తున్నా కదా, వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అర్థం అట్లా. ఒకసారి మాట్లాడు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. మళ్ళా కలుస్తాను, బాయ్. సైకిల్ నాది. అందుకోరా సైకిల్ తాళము. వెళ్ళి ఆ భవానీ గారికి చెప్పు, శివ వచ్చాడని చెప్పు. ఏమైందిరా? కొట్టిండన్నా. అది ఎవరు లేనప్పుడు చెప్పాలి కదరా. అందరు ముంగట చెప్తావా? అది గొడవలతో చెప్పేది నీకే. భవానీ ఎక్కడ? వర్రాడు. అన్నా అన్నా అన్నా, ఈ ఊరోడు కాదన్నా, ప్లీజ్ అన్న వదిలేనా, ప్లీజ్ అన్నా. అన్నా చెప్పేది విను, చచ్చిపోతావు. సదా మీరు ఇంకాస్త గట్టిగా అరిస్తే పోయేటట్టు ఉన్నారు. వర్రాను నువ్వేబల్. నేను ఎవరినో తెలియదు, కాలేజ్కి వచ్చిన అరను. ఎవరిని రాను. నా పేరు ఐలయ్య. ఫోన్ వస్తుంది పక్కకు. ఇంకే అమ్మాయి వాయిస్ లో మాట్లాడి వర్షాన్ని పట్టిదామన్నా. హలో. అది అత్తలేదు. వస్తలేదా? హలో. ఐలయ్య, నేను నీకోసం బాయ్ కాడున్నానే. నాటు మంచిగా వేసారా? కేసరి గారిని ఎప్పుడు వస్తాను? ఎవరివేను పెట్టు. ఎవరు ఫోన్ చేసింది? ఎవరో వాళ్ళు సైకిల్లో పైసలు ఇవ్వలేదంట. ఇవన్నీ కాదురా భయ, శివానివిలు. నన్ను కిడ్నాప్ చేస్తారా? శివగాడు మన మాటినాలంటే దీన్ని మనం ఎట్లా కిడ్నాప్ చేయాలి. ఏర్రా అది ఎట్లా పిలిచి వస్తుందో నాకు తెలుసు. పిలు. నువ్వు బండెక్కు, అది మన వెనకాల ఉరుకుంటూ వస్తా చూడు. చిక్కెంటి గల గిలాసాలు గిన్నెలు బుగ్గలే. చిక్కెంటి గల గిన్నెలు గిలాసాలు బుగ్గలే. అన్న
అన్న కోసం పాట పాడి డాన్స్ ఆడు. నా శివ వస్తాడు గల్లీలకెళ్ళొస్తాడు. వీడొచ్చిండేమన్నా ఏమైతుంది రీడా? అరే ఇంతకుముందు పింఛన్ పైసల కోసం పోయిండు, ఇప్పుడు తీసుకుని ఇంటికి పోతాడు. పింఛన్ పైసలు తీసుకోవద్దు. శివ అంటే వాడే. శివ అంటే ఈడేనా? శివ అంటే వాడే. నా శివ నాతో ఉన్నాడు, ఇప్పుడు ఎవరేం చేయలేరు. నువ్వు నాకు అయిపోతావు. నా ఫోన్ నేను తీసుకొచ్చు. ఉంచుకుందామని. ఎందుకు తీసుకొస్తారా? కిడ్నాప్ చేసిన ఎవరు నువ్వు? ఎవరు మీరా? శివ ఎవరు మీరా? ఈ విధంగానే ఓడుచుండు. నా ఫోన్ నేను తీసుకొచ్చు. అదే వచ్చింది చిక్కెంటి గిలాసులు గిన్నెలు బుగ్గలై ఉన్నాయా బుగ్గలు? అవి వచ్చేసావా? అవు మళ్ళా నీకాడ ఏమున్నా బోడి దుంగ పట్టిన వచ్చేయింది తప్ప దీని కాడైతే మస్తు బంగారం చైన్లు అన్ని ఉన్నాయి, అందుకే వచ్చిన. అంత ప్రేమించి నన్ను నేను ప్రేమించినాను. నేను చూసే డోక్ వస్తుంది. అయినా ఒక మాట చెప్పు, నీకు వాయిస్ ఎడికెళ్ళి వస్తుంది. ఒకసారి నాగరిన వాయిస్ చేయి. హే సురుసుమ అయిపోద్ది. 2 డైలాగ్ చెప్పి అట్లా నించొని. బోటనీ పాఠముంది कार मार कक्कर मार कार मार कक्कर मार कक्कर 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 मार. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసినటువంటి అభిమానులకి సో సినిమా టైటిల్ వచ్చేసి పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో. బుల్లెట్ కూడా ఇంతే ఉంటుంది, కానీ అది దూసుకెళ్తే మాత్రం దాని పవర్ సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు మన జనరేటర్ స్టార్ రియాజ్ గారిని పిలుద్దాం. మన హీరో గట్టిగా చప్పట్లు. మనకు ఒక గెస్ట్ వస్తున్నారు, చాలా సీక్రెట్ సార్. గెస్ట్ గెస్ట్ కానీ మీకు చెప్పండి నేను ఎవరో. ఓకే కూర్చోండి కూర్చోాలి. కూర్చోండి సార్, పర్లేదు. పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో. రండి సార్, కెమెరా కట్ట ఉన్నారు, ఇక్కడ కూర్చోండి. సార్ మన మెయిన్ గెస్ట్ వస్తున్నారు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నయ్య ఫ్యాన్స్ దగ్గరికి వెళ్దాం. స్వాకి సార్ ఎక్స్క్యూజ్ మీ. శ్రీరాముని చేతిలో ఉంటుంది ధనస్సు, మా తేజన్నకుంది మంచి మనస్సు. చరణ్ అన్న సినిమా పేరు తుఫాను, నేను అన్న పెద్ద ఫ్యాను. తప్పుంటే కొట్టు, ఈ సినిమా సూపర్ హిట్. సో స్టార్ట్ చేద్దాం. క్లీనింగ్ చేయనివ్వండి. బాబు ఆ పిల్లలు జాగ్రత్త. ఇప్పుడు మనం ఏ సినిమా గురించి అయితే మాట్లాడకపోతున్నామో, నా సినిమానే విరూపాక్ష ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది ఈ సినిమా. సో సరే నా సినిమా పొక్కల సినిమా సార్ మన ఎలానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు మన ధరం తేజన. సో అన్నయ్య గురించి మాట్లాడడానికి మన ఇండస్ట్రీలో ఒక ప్రముఖ రైటర్ రాబోతున్నారు. సో నేనే ఆ ప్రముఖ రైటర్ ని. మనం ఆల్రౌండర్, డైరెక్టర్ గా, లిరిసిస్ట్ అండ్ చాలా ఉన్నాయి. నాకు కూడా చెప్తారండి కదా, నాకు కూడా కథ చెప్తారన్న. సద్దాం మేడం అంత మంచి ఆఫర్ అయిన ఇస్తుంటే సరే అయిపోయింది. చెప్పుకోండి. చూస్తే చూడండి పక్కే. అది అయిపోయింది. అయ్యో ఆఫర్ పోయింది ఇప్పుడు. మేడం నా బ్రెయిన్ లో ఒక స్క్రిప్ట్ ఉంది మేడం, అది మర్చిపోతాను, భయం అవుతుంది. దాని తర్వాత అన్న వదలని అసలు. తేజన్న గురించి చెప్పాలంటే, ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోతే పిల్ల నువ్వు లేని జీవితం నాకెందుకు అంటాడు. అదే పిల్ల మళ్ళీ తిరిగి వస్తే ప్రతిరోజు పండగే అంటాడు. కోపం తెప్పిస్తే తనలోని తిక్కను చూపిస్తాడు. పాపం చేస్తే జవాన్ అంటూ జవాబు చెప్తాడు. సో ఎవరైనా బైక్ సేల్ చేస్తారు, ఎవరైనా కాల్ సేల్ చేస్తారు, ఎవరైనా స్కూటర్, ఎవరైనా లారీ, బస్ సేల్ చేస్తారు. కానీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అన్నది అన్నయ్య తీశాడు. అంటే ఒక మనిషిని కూడా సేల్ చేయొచ్చు అన్నది అన్నయ్య థాట్. మిమ్మల్ని ఎలా పిలవాలి అన్న అంటే, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అని పిలవండి అంటారు. అందుకే ఆయన్ని తేజ్ ఐ లవ్ యూ అంటారు అని నా లవర్ కూడా చెప్పింది మీకు ఇన్స్టాగ్రామ్ లో. యాక్సెప్ట్ చేయకండి ప్లీజ్. అందుకే నేను సూరబతికి పెట్టని చెప్పాను. అందుకే ఈ జనరేషన్ ఒకటే చెప్తున్నా, మందు సిగరెట్ అలవాటు చేసుకుంటే హెల్త్ బొక్క. సాయి ధరమ్ తేజ్ అన్న సినిమా అలవాటు చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ పక్క. ఒకరు ఎయిర్పోర్ట్ నన్ను అడిగాడు, ఏంటి మీ అన్నయ్య సినిమాకి చాలా గ్యాప్ ఇస్తున్నారు అని చెప్పి. నేను వాడికి ఒకటే చెప్పా, ద్రాక్ష తోటలో ఉంటుంది ద్రాక్ష, మా అన్న సినిమా విరూపాక్ష. సో ఇప్పుడు మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా మన హీరో గారు మాట్లాడతారు. ఎలా నేను కదా
సో అన్నయ్య మన సినిమా గురించి ఒకసారి చెప్తావా ఆ సినిమా టైటిల్ ఏంటో? సార్ ఇట్లా ఒకసారి రండి సార్. ఈవెంట్ చాలా బాగా వచ్చింది. సో మీకోసం ఒక లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ విని ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ? పాట ఎలా ఉండాలంటే సార్ చచ్చిపోవాలి. ఓకే సార్. వరదల కాదల ఇరుకో నమ్ ఎలవై వలవై తిరుకో పాద ఇల్లా హంకో ఇల్లా నీది పిల్ల సార్ చలి చలిగా అల్లింది గిలిగిలిగా గెల్లింది నీ వైపే మళ్ళింది మనసు. రాజు టైం 3 11 రా. స్టడీ ఓవరు. ఒక నిమిషం ఆగురు సార్. ఏ పులి స్టడీ పెడుతుంది సార్. నాకు పెడతలేదా? లేవరా మీరు? లేవరా? ఇప్పుడు ఇది కదా కావాల్సింది. సరే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం. కమాన్ పరిచి సార్. మళ్ళీ సార్. కమాన్ రాజు. అడు కొడుతున్నారు సార్. నాకు అంతలే రాజు నువ్వు డ్రిల్ చేయకు. నువ్వు చేయకు. ఒకటి చేయపు. సార్ సూపర్. బుక్కులు తీసుకోండి. సార్ నిన్న మీరు ఒక ప్రాబ్లం చేయమన్నారు కదా సార్. ఏమైంది? నేను చేసిన సార్ ప్రాబ్లం. సార్ వీళ్ళిద్దరు నిన్న కలిసిరు కదా సార్. ఆ. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద గొడవ పెట్టి పెద్ద ప్రాబ్లం చేసిన సార్. హైలైట్ అను సార్ అడి తిరుగు సార్. సార్ పులి సార్ ప్రాబ్లం చెప్పు. మా నాన్న ఆటో డ్రైవర్ సార్. మా అమ్మ బీడీలు ఎత్తుంది సార్. ఈసారి బర్త్డే మీరే బట్టలు కొనియాలి సార్. ఏం చెప్పినావు? ప్రాబ్లం పిట్ట పిల్లని పిసినట్టు పిసుకుతా అట్లే. అద్దు సార్ చలి పెడతాను సార్. కూర్చో. మంచిగా చదువుకోర్రి. సార్ చదువుకుంటాం సార్. బా నువ్వు కావాలయ్యా నువ్వు కావాలి. చేయబట్టు పా చేయబట్టు. రోజ్ పకోడీ సార్. రోజు పకోడా? నిన్ను ఎందుకు రా మేము హాస్టల్లో పెట్టుకున్నావు? రోజు పకోడీ అంటావు. మొన్న గులాబీ పకోడీ తీసుకొచ్చినావు. అంతకుముందు కనకాంబరం పకోడీదా? తినలేక చచ్చిపోతున్నా. సార్ పసుపు చికెన్ ఉంది సార్. అదేంటది? గోపుర ముగ్గుతో చేసినాం సార్. అదేంది అది? ఇట్లా గోపుర కెమెరా ఉంటుంది సార్. దాని మధ్యలో పెట్టి చేసినాం సార్. తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 మంది కదా ఉండాల్సింది. ఒకటి మిస్. 10 మందే కదా సార్ ఉన్నాము. 7 10 మంది. ఇగో సార్ ఈడు ఉన్నారు కదా ఇంకోడు. లేరాను అప్పుడప్పుడు నవ్వుతా ఉంటారు. నువ్వు ఏంటి చీకట్లో కలిసిపోతావు? లేవు స్నానం చేసినావరా? చేయలేదు సార్. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఈత కొట్టు. సార్ అక్కడ నీళ్ళు లేవు కదా సార్. అనుకోరా అనుకో. ఈత కొట్టు. పెడుతున్నాయి. హాస్టల్ ఫీజు కట్టినవరా నువ్వు? సార్ కట్టలేదు సార్. మరి కట్టు. ఇవ్వండి సార్. పైసలు లేవురా? ఊహించుకోండి సార్ అవి కూడా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్. అడుగు. నువ్వు గెలిచినావు అనుకో సార్, నీకు 1000 రూపాయలు ఇస్తాం సార్. నేను గెలిచిన అనుకో సార్ 5000 ఇవ్వాలి సార్. ఫస్ట్ మీరు అడుగు సార్ క్వశ్చన్. సరే హైదరాబాద్ నుంచి కాశ్మీర్ కి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? సార్ చదవలేదు సార్. ఎప్పుడు ఓడిపోయినా సార్. సార్ ఓడిపోయినా 500 సార్. సార్ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు చెప్పాలి సార్. సార్ గుట్ట మీదకి పోయేటప్పుడు 3 పోతాయి సార్, వచ్చేటప్పుడు 4 వస్తాయి సార్. ఏంటి సార్ అవి? తెలియదురా. అమ్మా 5000 వచ్చినాయి సార్. నెక్స్ట్ క్వశ్చన్ అడుగురు సార్. ఆన్సర్ చెప్పది. తెలియదు సార్. ఇగో 100 రూపాయలు. నిల్చోరు అందరు నిల్చోరి. బుక్కులు తీసుకోండి. హాయ్ ప్రిన్సిపల్ సార్. స్టడీ అవర్లో కూర్చోమంటారు కదా, ఇప్పుడు నిల్చుర్రు. సార్ మీరే కదా సార్ నిల్చోమన్నారు. డిసిప్లిన్. అరే సార్ బాటలి సార్ చూసిరు సార్. సార్ నీ బాటలతో కొడుతుర్రు సార్. ఇప్పుడు కొంచెం మీకు మార్కెటింగ్ నేర్పిస్తాను నేను. సో రాజు సార్ ఇందులో పోసిన వాటర్ వచ్చేసి 200. ఓకే 200. కాశ్మీర్ నుంచి గిట్లా గిట్లా హైదరాబాద్కి వచ్చింది. దీని ట్రాన్స్పోర్ట్ కి 150 రూపాయలు అయింది. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత? 350 సార్.
ఇప్పుడు నీకు ఈ బాటిల్ ని సార్ నేను 200కి అమ్ముతా. 250 రూపాయలు నాకు ప్రాఫిట్ సార్. 150 రూపాయలు ప్రాఫిట్. అవును సార్. 200 ఇదిగోండి. వా ఇదిరా మార్కెటింగ్ అంటే. అరే 200 కొన్నా. ఇక్కడ 20 రూపాయలకి అమ్ముతురు. నేను ఇప్పుడే వస్తా, జాగ్రత్త, క్లాస్ చూసుకో. నేను చూసుకుంటా సార్. అరే సార్ వెళ్ళిపోయింది కదా. సార్ లేడు కదా, ఎంజాయ్ చేద్దాం, గేమ్ ఆడదాం. ఏం గేమ్ ఆడదాం? వేరే వేరే గుమ్మడి పని ఆడదాం. అరే నన్ను ఫస్ట్ రెడీ. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేం పేరు? శంకర్. ఎవరు కొట్టినా చెప్పు. అబ్బా అందరు కొట్టిరు, ఎవరు కొట్టిరు అర్థమైతలేదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ వద్దు నేను ఆడ. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేం పేరు? పవన్. చూసుకోరా. ఏమైందన్న? చూసుకో కొంచెం. ఏమైంది? కుచ్చుకుంది ఏలు. ఏమైంది? చూడు మొత్తం కండలు కూస్తున్నాడు కడం పెట్టుకొని. అరే తెలివగా తాకిందిరా ఇట్లా చెప్తే అర్థం కాదా నీకు? ఇక్కడ చూడు ఉబ్బింది, కడంతో కొట్టినాడు వాడిని మూస్తుంటే. అరే నేను తెలియకుండా ఇట్లా తాకిందిరా, కావాల్సుకుని కొడుతున్నారా? జరిపాను, నువ్వు ఇచ్చిన లీనేసేది అంతా. నువ్వు చేసుకోరా, కాదు నేను చేయను. అరే మీరు కొట్టినప్పుడు అట్టనే చేస్తామారా? నువ్వు జర్రా అదా కాడకు నాకు. అన్నా నేనైతే చేయనన్నా, నేను చాలా సీరియస్ చెప్తున్నా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అదే రాజు హాస్టల్లో పిల్లలతో గొడవ వేసుకుని వెళ్ళిపోయాను సార్ ఇంటికి. సార్ లేదు సార్, హాస్టల్ లాంటి పిల్లలు ఉంచదు సార్, వాడిని మెంటల్ కండిషన్ బాగాలేదు సార్. సార్ నేను కూడా నేను మానేస్తున్నా సార్, ప్లీజ్ హాస్టల్ ఏదైనా వెళ్ళిపోండి రా. పడితే లైన్లో పడతా